అందరికీ మరణాత. మోసే సుఖోపవాసములోని 15వ దినము, నిర్గమాకాండము 15వ అధ్యాయము. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఉప్పొంగిన హృదయముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. దేవుడు చేసిన ఉపకారాలను బట్టి వారు ప్రభువును ఎంతో వాయిద్యములతో స్తుతిస్తున్నారు. వీరి స్థుతిలో ఉన్న 7 ఆనందాలు ఈరోజు ధ్యానము చేద్దాము. 1 విశ్వాస ఆనందము, 2వది విధేయత ఆనందము, 3వది గౌరవ ఆనందము, 4వది గానానందము, 5 దానానందము, 6వది జయానందము, 7 కానుకానందము. 1 విశ్వాస ఆనందము. మన జీవితంలో విశ్వాసం ఎంతో అవసరమైనది. ఎవరికైనా విశ్వాసం లేనప్పుడు విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము. విశ్వమంతటిని గావించిన నీ తండ్రి విశ్వాసంబునుగా వింపలేడా అని తండ్రి గారు రాశారు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసముతో నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది. దీనిని గూర్చి మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో కనాను స్త్రీతో ప్రభువు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నారు. ఆమె విశ్వాసమును బట్టి ఒక మంచి కార్యము తన కుమార్తె విషయంలో జరుగుట అనేది చూడగలము. 118వ కీర్తన 8-9 వచనములో యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడింది. కాబట్టి ఇశ్రాయేలులకు దేవుని మీద విశ్వాసమున్నది. ఇక్కడ నుండి అక్కడికి అనగా సముద్రమును దాటింపగలడనే విశ్వాసం ఉన్నది. కాబట్టి ఆవలి ఒడ్డుకు చేరి ఆనందం కలిగి ఉన్నారు. 2వది విధేయత ఆనందం. ఏ స్థితిలోనైనా ఉన్నవారైనా విధేయత కలిగి ఉండాలి. విధేయత మనలో ఉంటే దేవుడు మనలను హెచ్చింపచేస్తాడు. ఉదాహరణకు ఒకసారి యోహాను ప్రభు పాదముల చెప్పుల విప్పుటకు యోగ్యుడును కానని తగ్గించుకొనెను. యోహాను సువార్త 1:27 వచనం. చెప్పుల వారిని విప్పుటకైనను పాత్రుడు కాను, కానీ ప్రభువు అలాగైతే రేపు నీవే నాకు బాప్తిసం ఇస్తావని చెప్పాను. నిజముగా మరునాడు యోహాను ప్రభువుకు బాప్తిసం ఇచ్చాను. యోహాను పాదముల స్థితి కోరుకుంటే దేవుడు ఆయనను పైకి హెచ్చించాను, అనగా తోకలాగా ఉండాలని తలంచెను, కానీ దేవుడు అతనిని తలగా ఉంచెను. ఆదికాండము 22వ అధ్యాయం 8వ వచనంలో దేవుడే చూచుకొనును. ఆ బలిపీఠం మీదకి ఇస్సాకు వెళ్ళగానే ఆ గొర్రెపిల్ల నేనే అని తలంచి విధేయత కలిగి ఉండెను. యోహాను 2:5లో శిష్యులు ప్రభు ఎదుట విధేయత కలిగి ఉండుట చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు విధేయత కలిగి ఉన్నారు కనుక ఆనందం కలిగింది. 3 గౌరవ ఆనందం. ప్రభు ఒకసారి యెహోషువతో మోషేను గౌరవించినట్లుగా అందరూ నేను గౌరవిస్తారని యెహోషువ 4:14లో చెప్పాను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను గణపరిచేదనని 91వ కీర్తన 14లో వ్రాయబడినది. ఎవరు దేవుని గణపరిచెదరో అట్టి వారిని దేవుడు గణపరిచేవారై ఉన్నారు. ఎర్ర సముద్రం యొద్దకు ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ప్రభు ఎర్ర సముద్రంతో నా పిల్లలైన ఇశ్రాయేలీయులు వచ్చారు, ప్రక్కకు తప్పుకో దారివు అనగానే 2 గోడలుగా విడిపోయి దారిని ఏర్పరిచింది అన్నారు దేవదాసయ్య గారు. కాబట్టి మోషేని యెహోషువ గౌరవించాడు, యెహోషువని ఇశ్రాయేలు గౌరవించాడు, ఇశ్రాయేలులను దేవుడు గౌరవించారు. కాబట్టి వారికి గౌరవ ఆనందం కలిగింది. 4 దానానందం. ప్రభు మరెన్నో దానములు ఉచితముగా ఇచ్చుచున్నారు. ఉదాహరణకు ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, వృక్షములు, ఈ అందమైన సృష్టి మొదలైనవన్నీ కూడా దేవుడు దానంగా ఇస్తున్నారు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. అడిగితే ఇచ్చేవారు, మనుషులైతే అడగకుండా ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. దేవుడు తన కుమారునే దానం ఇచ్చారు, కానీ మనమెంత దేవుడిచ్చినా అది కుమారుని కంటే తక్కువే. 5 గానానందం. ఎప్పుడు పాటలు పాడాలి. యాకోబు పత్రిక 5:13లో సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడాలి. మిరియాముతో ఇశ్రాయేలు కలిసి పాటలు పాడుచున్నప్పుడు అది ఎంత సుందరంగా ఉంటుందో ఆలోచించాలి. యెహోవాను గానము చేసేదము,
ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము అని ఇశ్రాయేలులైన వారు స్తుతిగానాలు పాడారు. దావీదు గారు చెబుతున్న నాలుక ఆనందగానములతో నిండి ఉన్నదనిను. ఇశ్రాయేలులు వేలుపులలోని సముడెవరు అని గొప్పగా గానము చేసి స్తుతించిన వారై ఉన్నారు. 6 జయానందం. ఇశ్రాయేలులకు జయమిచ్చినందున ఆనందం కలిగెను. ఎర్ర సముద్రమును ఫరో సైన్యమును దాటునది గొప్పగా ఉన్నది. మేము జయించాము వారిని అనే ఆనందం ఇశ్రాయేల్లో ఉన్నది. 7 కానుకానందం. దాటి వెళ్ళిన తర్వాత చేయవలసినది ఏమిటనగా నెహెమ్యా 10:36 వారు నిర్ణయించుకున్నట్లుగా దేవునికి ఇస్తున్నారు. వారి మనసులో ఉన్నదానిని వారు నెరవేర్చుచున్నారు. వారు దేవునికి ఇచ్చారు, దేవుని చేత దీవింపడ్డారు. కాబట్టి దేవుడు చేసిన కార్యను బట్టి అనేకమైన ఆనందములు పొందారు. కాబట్టి దేవునిని ప్రేమించే వారికి అనగా ఇశ్రాయేలులైన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఇశ్రాయేలులు దేవుని ప్రేమించి సమస్తమైన విషయములో దేవునికి అర్పించినందువలన దైవాశీర్వాదం పొందారు. ఇట్టి ఆనందములతో ప్రభు మనల్ని అలంకరించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.